యువగలం పేరు ప్రకటించిన వెంటనే వైకాపా నాయకులు ప్యాంటులు దడిసినాయి. 10 మంది మంత్రులు నా పైన దాడి చేశారు. నన్ను ఒక ప్రశ్న అడిగారు, ఏ అర్హతతో నేను ఈ పాదయాత్ర చేస్తున్నానని. నేను 2.5 సంవత్సరాలు పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశా. భారతదేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా 25,000 కిలోమీటర్ల సీసీ రోడ్ మనం వేసాం. 25 లక్షల వీధి దీపాలు మనం కట్టాం. 25,000 కోట్ల రూపాయల వ్యయంతో పేద ప్రజలకి ఇంటింటికి నీటి కుళాయి ఇచ్చేదాన్ని కూడా మనం ఫండ్స్ కేటాయించాం. ఇట్లా చెప్పుకుంటా పోతే ఒక పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలోనే 100మైన పనులు మనం చేశాం. అంతేకాదు ఒక ఐటీ ఎలక్ట్రానిక్ శాఖ మంత్రిగా ఇక్కడున్న యువకుల కోసం 40,000 ఉద్యోగాలు ఇప్పించా. ఒక ఎలక్ట్రానిక్స్ రంగంలో ఇంకొక 40,000 ఉద్యోగాలు ఇప్పించా. ఈ అర్హతతో నేను పాదయాత్ర చేస్తున్నా. ఆ మంత్రులు నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, మీరేం చేశారయ్యా ఆంధ్ర రాష్ట్రానికి? గత 3 సంవత్సరాలు 8 నెలలుగా మీరు పీకింది ఏంటని ఈ సభాముఖంగా అడుగుతున్నా. వీధుల పైన డాన్సులు వేస్తే పరిశ్రమలు రాదండి. కెసినోలు పెట్టి నడిపిస్తే పరిశ్రమలు రావని ఈ సభాముఖంగా ఆ ప్రశ్నలు అడిగిన మంత్రికి నేను జవాబు చెప్తున్నా.